హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ నాన్న జగదాత్రి వాళ్ళ పిన్ని నాన్నని కిడ్నాప్ చేసి వాళ్ళని బంధించి గన్తో షూట్ చేస్తా అని జగదాత్రి వాళ్ళ నాన్నను బెదిరిస్తాడు. అప్పుడు జగదాత్రి వాళ్ళ నాన్న, మీనా నీ భయం నా ధైర్యం ఏంటో నాకు తెలుసు, నువ్వు నన్నేం చేయలేవు అని అంటూ ఉంటాడు. అప్పుడు రేఖ, ఏం చేయకండి మీనా, ఇంత ముందుకు మీరు షూట్ చేయడం వల్ల తనకు మతి సరిగ్గా లేదు, అందుకే ఏదో మాట్లాడుతున్నాడు అని అంటాడు. మా యామిని మీరు చెప్పినట్టుగానే చేస్తుంది రండి అని అంటుంది. మీనాని పక్కకు వచ్చి దేవాన్ని పిలుస్తాడు. అప్పుడు ఏంటి బాయ్ అని దేవా అంటాడు. ఆ యామినికి ఇచ్చిన సమయం అయిపోతుంది, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది అని పార్సల్ తీసుకెళ్ళి యామినికి ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు దేవా ఫ్లైట్ టేకాఫ్ అవ్వగానే వీళ్ళని ఊరు చివరిలో వదిలిపెడతాను బాయ్ అని అంటే, లేదు మన విషయం తెలిసిన ఎవరు బతుకుండొద్దు, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు యామినిని చంపేస్తారు, మీరు ఇక్కడ వీళ్ళిద్దరిని షూట్ చేసి పడేయండి అని అంటాడు. మరొక పక్క జేడీకేడీలు కిడ్నాప్ చేశాక మీనాన్ని ఫోన్ చేశాడా అని అడుగుతాడు. అప్పుడు యామిని చేసింది అని అంటుంది. మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేస్తా అని చెప్పాడు అని అంటాడు. అప్పుడు కేడీ వాచ్ల వైపు చూసి, టైం అవుతుంది, 4 గంటలకు నీకు ఫ్లైట్ ఉంది అని అంటాడు. అప్పుడు జడి, ఇప్పటికిప్పుడు మనము ఏమీ చేయలేదు, ఇప్పుడు ఒకవేళ నువ్వు పార్సల్ తీసుకెళ్ళినా మీ వాళ్ళని చంపేశాడు, కాబట్టి నువ్వు మీనాని ఒకరోజు టైం అడుగు అని అంటుంది. ఈలోపు మీనానే యామినికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే నేను చెప్పిన పని ఏం చేశావు అని అడుగుతాడు. చెయ్యను అని యామిని అంటుంది. మీ వాళ్ళను చంపేస్తానని తెలిసి కూడా చేయను అని అంటున్నావా అని మీనన్ అంటాడు. అప్పుడు యామిని, చెయ్యను అంటున్నాను, కానీ అది ఇప్పుడు, రేపు చేస్తాను అని యామిని చెప్తుంది. ఇప్పుడు నాకు చాలా టెన్షన్గా భయంగా ఉంది, ఈ టెన్షన్లో వెళ్తే మా సార్ నన్ను ఖచ్చితంగా అనుమానిస్తాడు, అనుమానం వస్తే ఒక్కసారి ఏం చేస్తారో నీకు కూడా తెలుసు కదా మీనన్ అని యామిని అంటుంది. ఈరోజు నేను సిక్ లీవ్ తీసుకుంటాను, రేపు పొద్దున్నే పార్సల్ తీసుకెళ్తాను అని చెప్తా, రేపు మార్నింగ్ డ్యూటీ వేయించుకుంటాను అని యామిని మీనన్తో అంటుంది. అప్పుడు మీనన్, యామిని నువ్వేమైనా పోలీసులకు పట్టేయాలని ప్లాన్ వేస్తున్నావా అని అంటుంది. అప్పుడు యామిని, లేదు మీనన్, నాకు కావాల్సింది నా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నీకు కావాల్సిన పని నేను చేసి పెడతాను అని యామిని అంటుంది. అయితే ఓకే అని మీనన్ అంటాడు. రేపు మార్నింగ్ 10 గంటలకు పార్సల్ ఎక్కడ తీసుకోవాలో ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మీనన్. వెంటనే జేడీకేడీలు ఇద్దరు, యామిని ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొద్దు యామిని, ఇక్కడే కింద మా వాళ్ళు ఉన్నారు, నువ్వు సేఫ్ హౌస్కి వెళ్ళు, మార్నింగ్ ఏం చేయాలో ఆలోచిద్దామని కేడీ చెప్తుంది. కిందికి వెళ్ళాక రమ్య కింద ఉంటుంది. రమ్య, యామినిని మన సేఫ్ హౌస్కి తీసుకెళ్ళి ఏం కావాలన్నా నువ్వే దగ్గరగా ఉండి చూసుకో అని చెప్తుంది. యామిని జేడీని కౌగిలించుకుని, చాలా థ్యాంక్స్ జేడీ, నన్ను మా వాళ్ళని కాపాడినందుకు అని అంటుంది. రమ్య యామినిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేడీ జేడీలు ఇద్దరు ఒకే దగ్గరకు నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జేడీ అంటుంది, ఈ మీనన్ పదే నా ఫ్యామిలీ జోలికి వస్తున్నాడు, వీడి సంగతి చెప్తాను అని అంటుంది. మరొక పక్క కౌశికి కొడుకు ఏడుస్తూ ఉంటాడు. సుధాకర్ వచ్చి ఎత్తుకొని, అయ్యో ఏడుస్తున్నావారా, ఊరుకో అని అంటాడు. అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు వచ్చి, ఆకలేస్తున్నట్టుంది మావయ్య, పాలు ఇమ్మని వదినకు చెప్తాను అని అంటుంది. అంతలో కౌశికి వచ్చి, పాలు ఇస్తాను తండ్రి బాబాయ్ అని ఎత్తుకుంటుంది. ఇంతలో కౌశికి వాళ్ళ అత్త వచ్చి, కౌశికి ఆ బాబుకి నువ్వు పాలు ఇవ్వద్దు అని అంటుంది. ఎవడికి పుట్టాడో తెలియని వాడికి నువ్వు పాలు ఇవ్వద్దు, జగదాత్రికి ఇచ్చేయి, డబ్బా పాలు పడుతుంది అని అంటాడు. ఎవరు చెప్పినా నేను వినను, నా బాబుకు నేను పాలు ఇస్తానని కౌశికి అంటుంది. తను చెప్పిన మాటలు వినలేదని కౌశికి వాళ్ళ అత్త సురేష్ని తీసుకొని వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. సురేష్ని తీసుకొని బయటకు వెళ్తుంది. అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు బయటకు వచ్చి జగదాత్రి వెనుక నుంచి కౌశికి వాళ్ళ అత్త నెత్తి మీద బిందె పెడుతుంది. దాంతో కౌశికి వాళ్ళ అత్తకి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళి వెల్డర్కు ఫోన్ చేస్తారు బిందెను కట్ చేయడానికి. అతను లేను, 1 వారం పడుతుంది అని చెప్తాడు. అయితే ఏం చేయాలో తెలియక అక్కడనే ఉండిపోతుంది.
కౌశికి దగ్గర ఉన్న బాబు తన బాబు అని ఇద్దరు భార్యాభర్తలు వచ్చి మా బాబు తప్పిపోయాడు, ఈ బాబే మా బాబు అని కౌశికి దగ్గర ఉన్న బాబుని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.